యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని మాదరం గ్రామంలో సో మనతో పాటు గ్రామ సర్పంచ్ మందాడి వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి, సో ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గ్రామ ప్రజలు ఎట్లా లబ్ధి పొందుతా ఉన్నారు, సో గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు గ్రామం ఎట్లా అభివృద్ధి చేస్తోంది, సో ఇంద్ర మిల్లులు అయితేనేమి, రేషన్ కార్డ్స్ అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, అదే విధంగా మహిళా సంఘాలకి లోన్లు అయితేనేమి, సో వచ్చినటువంటి నిధులని గ్రామ అభివృద్ధికి ఏ విధంగా తను ఉపయోగిస్తున్నారు, ఎట్లా డెవలప్మెంట్ చేస్తున్నారు వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి సంది కూడా మాకు రైతులకు కూడా 2 లక్షలు మాఫీ చేసిండు. రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా 2 లక్షల రూపాయలు మాఫీ కాలేదు. ఇళ్ళ దాని గురించి ఏం చేయలేదు. పేదవర్గాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అనిల్ కుమార్ రెడ్డి వచ్చిన సంది, ఎమ్మెల్యే గారు వచ్చిన సంది మాకు కూడా చాలా సహకరించిన సంది. గ్రామంలో ఎట్లా ఉన్నాయి పరిస్థితులు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు నిరుపేదల జీవితాల్లో ఇంద్రమిల్లులు గానీ, సీఎం రిలీఫ్ ఫండ్స్ గానీ, రైతు రుణమాఫీ గానీ, అదే 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ గానీ, రేషన్ షాపులలో సన్న బియ్యం, ఇవన్నిటిపైన మీ అభిప్రాయం ఎట్లా ఉంది, మీరు ఎట్లా లబ్ధి పొందినారు? కరెంట్ ఇచ్చారు, సన్న బియ్యం ఉన్నాయి, సన్న బియ్యం వస్తున్నాయి సార్. మాకి మా ఆమెకి హెల్త్ బాగాలేకపోతే హాస్పిటల్ జాయిన్ చేసినాం. అదొక 30,000 వచ్చినాయి. మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చినాయి. ఓకే, నిరుపేదలకు ఇట్లా రావడం ఎట్లా చూస్తున్నారు మీరు? ఎందుకంటే ఆర్థికంగా బయటికి నుంచి అప్పులు తీసుకొచ్చి చికిత్సలు చేయించుకుంటారు ఎమర్జెన్సీగా, సో మరలా ఇట్లా రావడం ఎట్లా చూస్తారు? అప్పు తెచ్చే చేయించుకున్నాం సార్. మేము 90,000 పెట్టినాం, 30,000 వచ్చింది సార్. మా సర్పంచ్ కూడా కొత్త పనులు మంచిగా నడుస్తున్నాయి. ఇప్పటికైతే కరెంటు మంచిగానే ఉంది, సన్న బియ్యం మంచిగా ఉంది. రోజు వెనక ముందైనా బియ్యం కూడా ఇస్తున్నారు. వెంకటేళ్ళు కవర్ కప్పుకున్నాం సార్. కవర్ కప్పుకుంటే కూర్చుంటే ఇల్లు వస్తున్నట్టు చేసినాం. వర్షం పడితే నీళ్లు పడుతుండే ఇంట్లో కూర్చుండే, మొత్తం కవర్ కప్పుకున్నాం కదా. మరి మీలాంటి పేదవాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, ఎట్లా అనిపిస్తుంది మరి? ఇయ్యాలి కదా సార్, ఇయ్యాలనే మొక్కుతుంది. కేసీఆర్ వచ్చినప్పుడు కరెంటు మాఫీ లేదు, కేసీఆర్ వచ్చినప్పుడు సన్న బియ్యం లేదు, రేవంత్ రెడ్డి వచ్చినప్పటి సంది కూడా మాకు సన్న బియ్యం వచ్చింది. అనిల్ కుమార్ రెడ్డి వచ్చిన సంది మాకు సహకరిస్తున్నారు. సన్న బియ్యం వస్తున్నాయి, ఉచిత కరెంటు మంచి లబ్ధి పొందుతున్నారు చాలా మంది కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు. మీరు ఇల్లు కట్టుకున్నారు, ఇంట్లో కూడా వెళ్ళినారు, ఎట్లా అనిపిస్తుంది? పెంకటీలు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? మంచిగానే అనిపిస్తుంది సార్ మాకైతే, అంత బాగానే ఉంది. అప్పుడు ఎట్లా ఇబ్బంది పడ్డారు? ఇబ్బంది అంటే ఆనలు వచ్చినా వర్షాలు వచ్చినా అన్నిటికీ ఇబ్బందులు ఉండే, కానీ ఇప్పుడు అయితే మంచిగానే ఉన్నాం. మాకంటే రేషన్ కార్డు నుంచి సన్న బియ్యం వస్తున్నాయి. అంటే మీరు రేషన్ కార్డ్ కి ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయడం జరిగింది? మేమైతే మాకంటే మేము మా భార్య భర్త పెళ్ళైన తర్వాత భార్య భర్తలదే ఎక్కింది. మా పిల్లలు అయితే యాడ్ కానికి చాలా టైం పట్టింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పిల్లలు అయితే యాడ్ అయినాయి. ఇప్పుడు వాళ్ళు యాడ్ అయినాక మీకు రేషన్ బియ్యం గానీ మీకు ఎక్కువ వస్తున్నాయి. అందులో మళ్ళీ అప్పుడు దొడ్డు బియ్యం వచ్చేది, ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. సో ఆ దొడ్డు బియ్యం తినలేకపోయేది, అంటే తినాలంటే ఇబ్బందిగా అనిపించేది. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మేము సన్న బియ్యాన్ని తింటున్నాము. మాకు కూడా అందరితో పాటు సన్న బియ్యం మంచిగా అనిపిస్తుంది. ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే మాకు ఉచిత కరెంట్. సో 300-400 బిల్లు వచ్చినప్పుడు కట్టడానికి ఇబ్బంది ఫీల్ అయ్యేది. సో ఈ కరెంట్ బిల్లు అనేది దీనివల్ల కూడా మాఫీ అవడం వల్ల కూడా మాకు కొంచెం సేవింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆ బియ్యం వల్ల బెనిఫిట్ ఉంది, కరెంట్ బిల్లు కూడా పేదవారికి, మధ్య తరగతి వాళ్ళకి బెనిఫిట్ ఉంది. సో ఫ్రీ బస్ వల్ల ఎట్లా సౌకర్యం? ఫ్రీ బస్ అంటే ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళడానికి కూడా మేము ఫ్రీ బస్ ని యూజ్ చేసుకుంటున్నాం. అది కూడా మంచిగా ఉంది, అందరికి కూడా మంచిగానే యూజ్ అవుతుంది. గ్రామ అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? గ్రామాల్లో పరిశుభ్రత బాగుంది. అండ్ మా సర్పంచ్ గారు కూడా అన్ని విషయాలలో మంచిగానే అభివృద్ధి చేస్తుండు. మంచిగానే ఆయన వచ్చిన సొంత ఇంట్లో వచ్చినాయి, మంచిగా చేస్తుండు. దేనికైనా మంచిగా చేస్తుండు. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకి సన్న బియ్యం గానీ 200 ఫ్రీ బస్ ఏర్పాటు చేసింది, ఎట్లా ఉంది? మహిళలకు ఇట్లా చేయడం కార్యక్రమాలు. సన్న బియ్యం అంటే మాకు ఇంత ముందు కొనుక్కొచ్చుకునేది, ఇప్పుడు బంద్ చేసుకున్నాం సార్. కొనుక్కొచ్చుకుంటే బంద్ చేసినాం, ఇవే బియ్యం వండుకొని తింటున్నాం. చెప్పండి, అంతకు ముందు మీ పరిస్థితులు ఎట్లా ఉండే? ఇప్పుడు ఇందిరా మిల్లు మీకు శాంక్షన్ అయింది కదా, ఎట్లా అనుకుంటున్నారు? ప్రభుత్వ పాలన, ప్రజాపాలన ఎట్లా చేస్తుంది వర్క్? అంటే సార్ మాకు ఇంత ముందు కంటే పెంకటిల్లు ఉండే, పెంకటిల్లు ఉండి వర్షాలకు బాగా ఊరుస్తుండే, కోతులు వచ్చి దుంకి అంతా కూర్చుడు, అంటే ఇంట్లో ఉండటానికి పడుకోడానికి ప్లేస్ కూడా లేకుండా ఉండే. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 5 lakhs కొంచెం చాలా వరకు మేలే సార్. అది 5 lakhs బెనిఫిట్ రావడంతో ఇల్లు కట్టుకున్నారు. సో ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? దానికి దీనికి పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంది మీకు? ఇప్పుడు పెంకటిల్లుకి ఇల్లుకి తేడా ఉండదా సార్? స్లాబ్ మంచిగా ఉంది ఇప్పుడైతే.
మరి మీరు ఇల్లు కట్టుకోవడానికి సర్పంచ్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మీ అందరి అభిప్రాయాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దాకా తీసుకెళ్లినారు నిరుపేదలకు ఇల్లులు కట్టుకోవాలని. మరి మీ సర్పంచ్ గారికి మీ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ సార్, చాలా ధన్యవాదాలు నా పేరు తీసుకొని నాకు ఇల్లు శాంక్షన్ చేసినందుకు. ఓకే, ఎట్లా జరుగుతుంది సర్పంచ్ గారు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారు? సర్పంచ్ సర్పంచ్ అయితే ప్రస్తుత సర్పంచ్ మంచిగానే చేస్తుండు సార్, మంచిగా చేస్తుండు. ఓకే, అంటే మధ్యలో అండర్ గ్రౌండ్ మోరీలు కానీ చాలా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాడు మహిళలకు కూడా ప్రోత్సాహకరంగా రుణాలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆర్థికంగా మెరుగుపడాలి, ఎదగాలని చెప్పేసి. సో ఈనాడు మహిళా సంఘాల ద్వారా తీసుకున్నటువంటి లోన్స్ మహిళలు ఎట్లా యూజ్ చేస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎట్లా బెనిఫిట్గా ఉంది మీకు ఈనాడు? అంటే మహిళలు ఏ పర్పస్ గురించి అయితే లోన్ తీసుకుంటారో ఆ పర్పస్కు యూజ్ చేసుకుంటారు. 5 lakhs వరకు దానికి వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి సార్. అయితే అది కూడా బెటర్. టోటల్ మీ గ్రామంలో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి టోటల్ గా? మా గ్రామంలో 23 సంఘాలు ఉన్నాయి. ఇక ఇందిరా మిల్లు ఇవ్వడం అంటే వానకాలం వస్తే భయం అయ్యేది. పొద్దున దాకా పనికి వచ్చి సాయంత్రం వచ్చే వరకు అలా వాన కొట్టుడు, ఇల్లు కూర్చొనో ఏమన్నా సామాన్ ఖరాబ్ ఆయనో ఇక అడవిలో పొంటి పోతుంది పని చేసుకోవడానికి ఎట్లుండేదో ఏం కథనో అనిపించేది. ఇప్పుడైతే మంచిగానే ఉంది, పర్వాలేదు. అప్పుడైతే ఇబ్బంది పంటానికి సందేలేదు సార్. ఉద్యోగులు ఆయన ఇచ్చిండు. అప్పుడు పంటానికి పిల్లలు పంటానికే లేకుండా తడుచుకుంటా. ఎట్లా ఇబ్బంది పడ్డారు వర్షాలు పడ్డప్పుడు? ఎట్లా అనిపించింది? వర్షాలు పడ్డప్పుడే చలికి పందికొక్కులు ఇదంతా ఇంత తొగినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి మంచోడు, దీపం తల్లకుండా నాకైతే ₹1,00,000 జరిగింది. ఓకే, ₹1,00,000 ఆర్థికంగా మీకు ఒక రైతుకు సపోర్ట్ చేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మీలాంటి వాళ్ళకి ఎంతో మందికి రుణమాఫీ జరిగింది. సో ఏమనుకుంటారు, అభిప్రాయం ఎట్లా ఉంది? మంచిగానే ఉంది, ఈ పద్ధతిలో చేసుకుంటూ పోతే. ఓకే, ఇంకా అదే విధంగా గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎట్లా జరుగుతున్నాయి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో? జరుగుతున్నాయి. ఇప్పుడే మొన్ననే కదా వచ్చింది. ఇంకా కొన్ని పనులు అయ్యేది ఉంది. ఇంకా సంక్షేమ పథకాల్లో ఈనాడు ఉచిత కరెంటు, విద్యుత్, గృహజ్యోతి కానీ సన్న బియ్యం కానీ ఎట్లా అందుతూ ఉన్నాయి? సన్న బియ్యం అందుతున్నాయి అందరికి. 6 కిలోలు మనిషికి 6 కిలోలు లెక్క. గతంలో నిరుపేదలు దొడ్డు బియ్యం తింటా ఉండే, ఇప్పుడు సన్న బియ్యం ఉద్దేశం మంచిగానే ఉంది. తింటురు, బాగున్నాయి, చాలా మంది తింటురు మంచిగా. ఓకే, ఇళ్ళ పథకం వచ్చినాయి అందరికి, లేనులకు. మీ గ్రామంలో మరి నిరుపేదలకు ఇందిరా మిల్లులు రావడం జరిగింది, ఎట్లా అనిపిస్తుంది మీకు కూడా? రావడం మంచిదే, మంచిగా అనిపిస్తుంది కదండి. ఓకే, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేస్తున్నాం. ప్రస్తుతం అయితే మా గ్రామంలో పార్టీ బలంగానే ఉంది. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో సర్పంచ్ కూడా గెలిపించుకున్నాం. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కూడా ముందుకే పోతాం. ఓకే, మరి ఇప్పుడు మేము గ్రామంలో ఈనాడు మీరు సంక్షేమ పథకాలు వచ్చినటువంటి వాళ్ళు కాక ఇంకా రానటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఎదురు చూస్తుంటారు ఇందిరమ్మకి ఇల్లుకి. ఎందుకంటే ఈనాడు అసత్య ప్రచారాలు చేసి ఒక్క ఇందిరా మిల్లు కూడా రాదని చెప్పేసి కేటీఆర్ గారు అన్నారు. ఎక్కడ ఇందిరా మిల్లు వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేస్తాను కేటీఆర్ గారు. మరి ఇప్పుడు ఎట్లా చూసుకోవచ్చు ఈ విషయం? ఉదాహరణకు మా ఊరికే రమ్మనండి, కేటీఆర్ గాని 13 ఇండ్లు చూపిస్తాం. వాళ్ళైతే ఇవ్వలే కదా. ఒక్కటి ఆలోచించండి, పోయిన వర్షాకాలంలో పాతిండ్లు ఉన్నాయని కూలగొడదామని చెప్పి జేసీబీ తోటి కూలగొట్టిన వ్యక్తి కేసీఆర్. మరి వాళ్ళు కూలగొట్టిరు, వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళకి ఏమైనా ఇల్లు ఇచ్చిండా, ఒక జాగ ఇచ్చిండా? లేదు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చినాయండి ఇందిరా మిల్లు. నెక్స్ట్ విడతలో కూడా ఇంకో 10 ఇండ్లు వస్తున్నాయి. అరువుల ప్రతి ఒక్క పేద అరువులందరికీ కంపల్సరీ మా పార్టీ తరఫున కానీ గవర్నమెంట్ తరఫున కానీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యం తప్పకుండా అందరికీ న్యాయం చేస్తారు. గ్రామ ప్రజలు ఏమంటారు సంక్షేమ పథకాలు లబ్ధి పొందుతుంటారు? ఎందుకంటే మీరు ప్రజలతోని ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా, ఎట్లా ఉంది గవర్నమెంట్? చాలా బాగుందండి. ప్రజలు కూడా చెప్తారు, ఇల్లు లేని గూడు లేని వ్యక్తి లేడు అనే కారణం అంటే రేవంత్ రెడ్డి గారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ కదా. అనిల్ కుమార్ రెడ్డి గారి దయతో కంపల్సరీ చేస్తారు. నమస్కారం అండి. సో ఇప్పుడు గ్రామ సర్పంచ్ గా అన్నారు కానీ ఈనాడు గత 10 ఏళ్ల పాలనకి ఇప్పటికి చేంజెస్ ఎట్లా ఉన్నాయి? మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారు? గ్రామ ప్రజలు మిమ్మల్ని సర్పంచ్ గా చేసినారు కదా, ఎట్లా ఉంది పరిపాలనా వ్యవస్థ? సార్, గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మా విలేజ్ కి కనీసం ఒక ఇల్లే కానీ ఒక ప్లాటే కానీ మన మామూలు గరీబులకు అట్టడుగు వర్గాల వరకు ఏదైనా ప్లాటే కానీ ఇల్లే కానీ ఇరలేదు. రేషన్ కార్డు కూడా కొత్తవి 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు కూడా లేదు ఇంతవరకు. మేము వచ్చిన ఈ 6 months లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక 2 సంవత్సరాల్లో
మా ఊరికి రేషన్ కార్డులు కూడా దాదాపు ఒక 30 రేషన్ కార్డు కొత్తవి వచ్చాయి, ఒక 10 పింఛన్లు వచ్చాయి కొత్తవి. మాకు ఒక 13 ఇండ్లు మా మాదారం గ్రామం ఫస్ట్ విడతలో 13 ఇందిరమ్మ ఇళ్ళు వచ్చాయి. అందులో 9 కంప్లీట్ అయినాయి, ఇంకొక 4 రన్నింగ్లో ఉన్నాయి. మాదారం గ్రామంలో 230 ఇండ్లు ఉంటే 166 మంది ఉచిత కరెంటు లబ్ధిదారులు ఎంపిక. 166 మందికి ఉచిత కరెంటు వస్తుంది. 230 మందిలో సన్న బియ్యమే కానీ, పింఛన్లే కానీ, ఇందిరమ్మ ఇళ్ళే కానీ, రుణమాఫీ, రైతు రుణమాఫీ అవుతుంది, మన సీఎం రిలీఫ్ ఫండ్ అవుతుంది. మేము వచ్చిన 6 మంత్లో దాదాపు 30 లక్షలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ చేయడం, ఒక 5 లక్షలు సీసీ రోడ్ వేసాం, మరియు ఒక 11 లక్షలు పెట్టి మన మహిళా సముదాయ బిల్డింగ్, కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఏమంటున్నారంటే గ్రామ ప్రజలు గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు రేషన్ కార్డుల గురించి ఎదురు చూడడం జరిగింది. నిరుపేదలను పట్టించుకోక గతంలో ఆ మహిళా సంఘాలకు కూడా లోన్లు అధిక సంఖ్యలో రాక వాళ్ళు వచ్చిన దాంట్లోనే చదువుకోవడానికి కూడా ఆ గ్రూప్ సభ్యులు ఇబ్బంది పడ్డట్టుగా చూసుకోవచ్చు. ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు రావడం జరుగుతుంది. సో మహిళలు ఏ విధంగా మీతోని వాళ్ళ సంతోషాన్ని మహిళలు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక మామూలు కుటుంబము ఒక స్లాబ్ ఇంట్లో, వెంకటిలో, గుడిసెలలో ఉండి వాళ్ళ జీవిత కళ, ఒక ఇల్లు అనేది జీవిత కళ. ఆ కళ అనేది ఇవాళ సంతృప్తిగా ఇల్లు వచ్చిన వాళ్ళు హ్యాపీగా, మాకు ఒక రేవంత్ రెడ్డి సహకారం, మా స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఒక ఇల్లు ఇచ్చారు, మాకు ఇంటి వాడిని చేశారనే ఉత్సాహంతో వాళ్ళు ఉన్నారు. అలానే సన్నబియ్యం కూడా అందరూ దాదాపు ప్రతి ఒక్కరు సన్నబియ్యం హ్యాపీగా ఉన్నారు. మహిళా సంఘాలకు వస్తే 5 లక్షలు వడ్డీ లేని రుణం దాదాపు గతంలో ఒక 15-20 నుంచి 20 లక్షలు ఇచ్చేది మా ఆధారం. ఈ ఇయర్ 50 లక్షలు దాదాపు మహిళా సంఘాల ద్వారా వడ్డీ లేని రుణాలు మా ఆధారం గ్రామానికి వచ్చాయి. సో మేము కూడా నిన్న ప్రజా సర్వేలో భాగంగా మహిళా సంఘాలను కూడా మేము వాయిస్ తీసుకోవడం జరిగింది. సో ఆర్థికంగా మాకు మెరుగుపరచడానికి చాలా ఉపయోగపడుతున్నాయి. ఈనాడు వాళ్ళు ఆ రేషన్ టేరస్ షాప్స్ కానీ ఇట్లా పెట్టుకోవడం జరుగుతుంది, కూరగాయల షాప్స్ కానీ, పాల వ్యాపారానికి గేదెలు తెచ్చుకున్న పాలు అమ్ముకోవడం ఇట్లా చేస్తున్నారు. సో గత ప్రభుత్వం ఈ యొక్క నిరుపేదలను ఎందుకు పట్టించుకోలేదు? ఆ గతంలో 10 సంవత్సరాలు రేషన్ కార్డ్స్ గురించి వెయిట్ చేసినారు. ఇప్పుడు పిల్లలు పెద్ద 12 సంవత్సరాలు వచ్చిన రేషన్ కార్డు లేక ఈ ప్రభుత్వంలో వాళ్ళకి రేషన్ కార్డులు వచ్చింది. సో ఎట్లా ఉంది ఆ గ్రామంలో? మరి అదే సార్ మేము చెప్పేది, రేషన్ కార్డు అనేది అప్లై చేసుకున్నా కాదు, దానికి ఆల్రెడీ ఇంతవరకు ఒక 10 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. పింఛన్దారులకు కూడా అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ పింఛన్లే మళ్ళీ ఇప్పుడే కొత్త వస్తున్నాయి. ఒక పింఛన్ కూడా 10 సంవత్సరాలు ఒక పింఛన్ కూడా ఇవ్వాలి. మామూలు కుటుంబాలకు కనీసం ఒక ఇల్లు కట్టుకుందాం, లేకపోతే ఒక ప్లాట్ కట్టుకొని గుర్తు చేసుకుందామన్నా ఒక ప్లాటు ఇవ్వలేని పరిస్థితిలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు మా మాదారం గ్రామంలో హ్యాపీగా నాకు చాలా మంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఏంటంటే బస్సు ఒకటి మాకు ఉచిత బస్సు ఉంది, కానీ మా ఊరికి బస్సు రాకపోవడం, మహిళలకు కొంచెం అని మాకు కూడా బస్సు ఉంటే మేము కూడా పోదామనే ఫీలింగ్ ఉంది. అది కూడా మా ఎమ్మెల్యే సహకారంతో దృష్టికి వెళ్ళిచ్చాం. జూబ్లీ బస్ స్టేషన్ కూడా మేము ఇచ్చాం, అమౌంట్ ఇచ్చాం. ఖచ్చితంగా ఈ 2-3 నెలల బస్సు కూడా ఏర్పాటు చేసేదిగా మా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. అది ఖచ్చితంగా చేసుకుంటామని కోరుకుంటూ, దాదాపు మేము 30 సంవత్సరాలు చూస్తున్నాం. చిన్నేటి వాగుపై కనీసం చిన్న వర్షం వస్తే మేము దాటలేని పరిస్థితి. ఈ రోజు మా ఎమ్మెల్యే గారు గెలవగానే దాని ప్రభావం తీసుకొచ్చి, మొన్న మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్ కంటే ముందే దాని సర్పంచ్ ఎలక్షన్ 1 మంత్కే 16,50,00,000 పెట్టి బ్రిడ్జ్ స్టార్ట్ చేశారు. అది కూడా స్పీడ్ వర్క్ అయితే దాదాపు 1 ఇయర్లో కంప్లీట్ చేసుకున్నాం. ఎమ్మెల్యే గారు ఆ రోజు కూడా హామీ ఇచ్చారు, 1 ఇయర్లో దీన్ని కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం చేస్తామని. అది మరవలేని మైలురాయి ఒకటి. వర్షాకాలంలో చాలా ఇబ్బంది, కనీసం దాటలేని పరిస్థితి. 10 కిలోమీటర్లు తీసుకుంటూ పోవాల్సి వచ్చి అదొకటి. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మా ఊళ్ళో ప్రస్తుతం మా భీమనగర్ మండలంలో వాటర్ ఎద్దడని సమ్మర్ వస్తే ఎన్ని బోర్లు వేసినా ట్యాంకర్లు పెట్టి సప్లై చేసేది కాంగ్రెస్ గవర్నమెంట్. కొత్తలనే 6 మంత్లో అనిల్ కుమార్ సహకారంతో బోర్ వేస్తే ఫుల్ వాటర్. దాదాపు 2 సంవత్సరాల నుంచి సమస్య లేకుండా ఫస్ట్ వాటర్ సమస్య వచ్చిందంటే మా మాదారం గుర్తుకొచ్చే భీమనగర్ మండలం. అలాంటి నీటి సమస్య కూడా మాకు పరిష్కారం అయింది. ఇంకా మేము ఎమ్మెల్యే గారి సహకారంతో ఇంకా అభివృద్ధి దశగా మా మాదారాన్ని తీసుకెళ్తామని ఈ సభగా కోరుకుంటూ. మీ గ్రామంలో గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం ముఖ్యంగా ఏ విధమైనటువంటి సమస్యలు వస్తున్నాయి? ఒక సర్పంచ్ బాధ్యతగా మీరు, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్ అందరు ఎట్లా వర్క్ చేస్తున్నారు ఆ సమస్యలను పరిష్కరించడానికి? దాదాపు మేము 6 మంత్స్ అవుతుంది మా పాలకవర్గం వచ్చి. ఇప్పటి వరకు అయితే మా వార్డు మెంబర్సే కానీ, మేము మా పాలకవర్గ సభ్యులే కానీ ఏ సమస్య తీసుకొచ్చినా వాళ్ళు మేము సమిష్టి నిర్ణయంతో ఇప్పటి వరకు అయితే సమస్య లేకుండా తీసుకెళ్తున్నాం ముందుకు. ఇంకా ముందు కూడా మాదారం గ్రామ ప్రజల సహకారంతో మా పాలకవర్గ సభ్యులు ఏ సమస్య వచ్చినా ముందుండి అభివృద్ధి దిశగా మాదారాన్ని
నిలబెడతామని మండలంలో ఒక ఉత్తమ గ్రామ పంచాయతీగా జిల్లా స్థాయిలో కూడా పేరు పొందే విధంగా ముందుకెళ్తామని మా పాలకవర్గ సభ్యుల తరఫున ఒకసారి కోరుకుంటున్నాం. ఇంకా మీ భువనగిరి నియోజకవర్గంలో బీబీనగర్ మండలంలో మీ గ్రామాన్ని, ఎందుకంటే మీరు ఎలక్షన్స్ జరిగేటప్పుడు మీ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చుంటారు మన గ్రామంలో అన్ని వసతులు కల్పిస్తా అని చెప్పేసి, ఇంకా మీ గ్రామాన్ని తీర్చిదిద్దడానికి మండలంలో ఒక మంచి రోల్ మోడల్ గా తీర్చిదిద్దడానికి ఏ విధమైనటువంటి ప్రణాళికలు మీరు ఆలోచించుకుంటున్నారు గ్రామం పైన? సార్ మేము రాజకీయంలో దాదాపు ఒక 20 సంవత్సరాలు ఉన్నా, మాకు పదవి అనేది మననే. దాదాపు మేము ఫస్ట్ సర్పంచ్గా ఎలక్ట్ అయినప్పుడు కూడా ప్రజలకు స్పష్టమైన అంశం, ఏదైనా ఫస్ట్ రైతు ప్రజలు చేసే మన సేవా భాగ్యం ఇచ్చినందుకే వాళ్ళకు సేవ చేసి భాగ్యం కలిగినందుకు సంతోషిస్తూ ఖచ్చితంగా మాదారంలో ఒక ఆరోగ్య కేంద్రం, చిన్నపాటి ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తామని, ఒక స్టేడియం, ఒక పిల్లలకు ఆటగా ఫస్ట్లో ఒక మినీ స్టేడియం లాగా ఒక స్టేడియం కూడా ఏర్పాటు చేస్తామని కోరుకుంటూ, ఈ మహిళా బిల్డింగ్ అట్టగానే చుట్టూ ప్రారు కూడా తిప్పి పిల్లలకు ఆట ఆడుకోవడానికి ఒక మినీ స్టేడియం లాగా ఏర్పాటు చేయాలని మన ప్రయత్నంలో ఎంపీ గారు కూడా కలవడం జరిగింది. ఎంపీ గారు కూడా సానుకూలంగా మాకు ఒక 8 lakhs 10 lakhs ప్రపోజల్ చేశారు. ఖచ్చితంగా మీరు ఒక మంచి నిర్ణయం, ఎందుకంటే ఈనాడు యువత ఆ సెల్ ఫోన్లకే అంకితం అయిపోతున్నారు, ఆ ఆటల పైన క్రీడల పైన ఇంట్రెస్ట్ తగ్గుతోంది. సో ఒక మంచి నిర్ణయంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా యువతకు మీరు ఆ క్రీడల పైన స్ఫూర్తిని కల్పిస్తారు. సార్ యువతకు స్ఫూర్తి కలుస్తాం. మా విలేజ్ లో దాదాపు దగ్గర దశలో స్టూడెంట్స్ లేక గవర్నమెంట్ స్కూల్ బడిపోయే పరిస్థితిలో ఉన్నాకు మేము మొన్న బడిపాట కార్యక్రమం చేసాం. దాదాపు 30 మంది స్టూడెంట్స్ ని బడిపాటలో కార్యక్రమంగా ఖచ్చితంగా ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసేందుకు ఆల్రెడీ మోటివేషన్ చేశాం. ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ నిలబెట్టుకుంటూ యువతకు పెద్ద పీటగా, యువతకు ఆటలలో కానీ క్రీడలనే కానీ అవకాశాలు కల్పిస్తామని కోరుకుంటున్నాం. సో మీరు పుట్టి పెరిగినటువంటి గ్రామానికి ఈనాడు మీరు గ్రామ సర్పంచ్గా అయినారు, మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్నారు. సో మీ ఓటర్ మార్షల్కి, గ్రామ ప్రజలకు అందరికి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరఫున? మేము మాదారం గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించేందుకు వాళ్ళ రుణము ఖచ్చితంగా, వాళ్ళకు ప్రతి ఒక్క బాధలు సాధలు అన్నిట్లలో కూడా నేను వాళ్ళ రుణం తీసే బాధ్యత నాకు కలిగించారు. వాళ్ళ సేవ చేసే భాగ్యం నాకు ఇచ్చినందుకు వారికి ఏదైనా ఏదొచ్చినా ముందుండి నేను ఖచ్చితంగా వాళ్ళ సమస్యలే కానీ వాళ్ళ ఏదున్నా ముందుండి నడిపించి వాళ్ళ సేవా భాగ్యం నాకు ఇచ్చినందుకు వాళ్ళకు ఆశీర్వాదం తీసుకుంటారని కోరుకుంటున్నాను. సో ఈ గ్రామ ప్రజలందరూ ఒక సంక్షేమాలు లబ్ధి పొందుతున్నారు కానీ గత ప్రభుత్వంలో ఆ నిరుపేదలకి రేషన్ షాప్లలో దొడ్డు బియ్యం వస్తూ ఉంటాయి, కరెంటు లేక కరెంటు పేడ పెట్టుకుంటే బిల్స్ వస్తాయి, కట్టాల్సి వస్తాయని నిరుపేదలు బాధపడ్డారు. ఇప్పుడు ఫ్రీ కరెంట్ వస్తూ ఉంది. అదేవిధంగా ఈనాడు రైతు రుణమాఫీ జరుగుతోంది. అదేవిధంగా ఆ సీఎం రిలీఫ్ ఫండ్ వస్తూ ఉంది, ఆ కళ్యాణ లక్ష్మి వస్తూ ఉంది ఆ సకాలంలో. ఈనాడు ఎక్కడ ఏదున్నా సరే కానీ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే జమ అవుతున్నాయి. గత ప్రభుత్వంలో కమిషన్లు తీసుకుంది తప్ప ఈనాడు వాళ్ళకి ఆ అకౌంట్లలో డబ్బులు పడకపోయేది. సో ఇప్పుడు ఎట్లా ఉంది ఆ పరిస్థితి అంటే గ్రామంలో? ఓకే సార్, 100% సార్. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో బీసీ బంద్ అని, దళిత బంద్ అని 2-3 స్కీమ్లు పెట్టారు. దాంట్లో ప్రతి ఒక్క కమిషన్ అక్కడ ఉన్న స్థానిక లోకల్ లీడర్లు, గ్రామ మండల సంబంధించిన వాళ్ళు కానీ ఖచ్చితంగా కమిషన్ తీసుకొని బీసీ బంద్ కానీ వాళ్ళని ఆయనకి ఇవ్వాలంటే దానికి కమిషన్ల మీద మాట్లాడి చేసుకున్న సందర్భం. ఇప్పుడు మేము ఇందిరా మిల్లు ఇస్తే సర్పంచ్ కాదు ఎవరికి సంబంధం లేకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో రూపాయి ఫ్రాడ్ లేకుండా వాళ్ళ అకౌంట్లో జమ అవుతున్నాయి. ఖచ్చితంగా ఇది ఒక మంచి సదవకాశం. ఎందుకంటే ఒక రూపాయి ఒకరి మీద డిపెండ్, ఒక లీడర్ మీద, ఒక సర్పంచ్ లేకపోతే ఇంకో లీడర్ ప్రలోభ పెట్టి నాకు రూపాయి ఇస్తేనే అనేది చేయకుండా గవర్నమెంట్ స్టేట్గా వారి సంతోషకర విషయం. అలాంటిది సన్నబియ్యం విషయంలో కూడా గతంలో కనీసం ఎన్ని మాటలు కొనుక్కున్నా సన్నబియ్యం మామూలుగా తిన బియ్యం మేము రేషన్ బియ్యం సగం మంది బయట అమ్మేశారు. ఇప్పుడు పండించిన రైతు కూడా పండించిన బియ్యం కంటే బాగుంటుందని తింటున్నారు. ఇప్పుడు మీ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎట్లా స్పందిస్తూ ఉంటారు? కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈనాడు జననాయకుడు, ఈనాడు ఎక్కడ నిరుపేదలు ఉంటే వారికి సహాయార్థకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, చనిపోయినటువంటి వారికి, శుభకార్యాలకు కానీ నిరుపేదలకి. సో తన స్పందన ఎట్లా ఉంది గ్రామం పైన? ఎట్లా? 100% మేము తను గెలిపించినప్పుడు కూడా గతంలో కూడా మాదారం గ్రామం లాస్ట్ విలేజ్ భీమనగర్ మండలకు మాదారం అంటే సార్కు ఒక నోటాడు. మేము అడిగగానే ఏ పనైనా స్పందించి ఎమ్మడే 24 గంటలు మాకు అడిగి ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఇంకా కూడా మాకు ఆయన ఆశీర్వాదంతో, ఆయన సహకారంతో ఇంకా మాదారాన్ని చాలా అవకాశాలు మాకు ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటాం. మేము అడగానే ఇప్పటికి కూడా ఏది కాదండి. సార్ ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే గారు మాదారం గారి మీద ప్రత్యేకమైన ప్రేమ ఉన్నాయి. అలాంటివి ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదంతో ఇంకా ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. సో ఇంకా మీరు ఇప్పుడు గ్రామానికి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు. సో మీ గ్రామ ప్రజల అందరి తరఫున మీరు
ఏదైతే అభివృద్ధి కార్యక్రమం ముందుకెళ్లాల్సి ఉంటుంది పార్టీలకు అతీతంగా. సో ఈ పార్టీ ఆ పార్టీ కాదనుకుంటా. సో అందరు సమిష్టిగా ఎట్లా వర్క్ చేస్తున్నారు? గ్రామ ప్రజలందరి సపోర్ట్ ఎట్లా ఉంది? గ్రామ యువత కానీ గ్రామ పెద్దలది ఎట్లా సపోర్ట్ ఉంది? ఒకసారి 100% ఇది స్థానిక సంస్థలు కాబట్టి ఈ పార్టీ అనేది ఒక భాగం. పార్టీలకు అతీతంగా ప్రజలను ఆశ్రయించినప్పుడు ఏ పార్టీ అయినా ఎవరైనా అందరినీ కలుపుకపోయి అందరి సహకారంతో అందరు ఏ సమస్య వచ్చినా అభివృద్ధి కార్యక్రమం కూడా అందరి సహకారంతోనే ముందుకెళ్తున్నాం. పార్టీలు అనేది ఒక భాగమే. పార్టీల కంటే ముందు విలేజ్ డెవలప్మెంట్ ముఖ్యం. దానికి అందరి సహకారంతో అన్ని పార్టీలను కలుపుకొని అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం. సో సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు ఎట్లా జరిగినాయి సక్సెస్ఫుల్ గా? సక్సెస్ఫుల్ అంటే ఒక్కొక్క విభాగం వాళ్ళు ఒక్కొక్క రోజు ప్రోగ్రామ్ 99 పాలనలో సమస్యల మీద ఏ సమస్య ఉంది, దేనికి సంబంధించిన ఆర్థిక మన రెవెన్యూ అవుతుంది, ఏదైనా సమస్య మీద అన్ని విభాగాల అధికారులు వచ్చారు. వాళ్ళకు విన్నపాలు సందేహాలు తీసుకున్నారు. దాన్ని పరిష్కరించే దిశగా మన ఎంపీడీ వారు లాస్ట్ 99 ఎంపీడీ వారు ఆధ్వర్యంలో వచ్చినప్పుడు కూడా గ్రామ సభలో ఆ యొక్క 99 ప్రణాళికల భాగం మనకు వచ్చిన సమస్యల మీద 100% పరిష్కార దిశగా ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని పరిష్కరించుకుంటామని కోరుకుంటున్నాం. ఓకే, ఒక మాటలో మీరు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి తను ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపినట్టుగా చూసుకోవచ్చు. ఇల్లులు కట్టుకుందామంటే కట్టుకోలేక 5 లక్షలు రావడంతో నేను వాళ్ళ కళ నిజమై ఇల్లులు కట్టుకోవడానికి వాళ్ళు ధైర్యంగా ముందుకు వస్తూ ఉన్నారు. సో ఇట్లా సంక్షేమ పథకాల్లో ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్పాలంటే? సార్ 100% రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు తెలంగాణ వచ్చింది. 10 సంవత్సరాల తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ గారు లోటు బడ్జెట్ తోటి అప్పులు చేసి పోయినా కానీ రేవంత్ రెడ్డి రాగానే దేనికి వెనుక కాడకుండా ఫస్ట్ ప్రమాణ స్వీకారం రోజే ఉచిత కరెంటు, ఉచిత బస్సు 6 హామీలలో భాగంగా 2 హామీల మీద ఆ రోజు స్టేజ్ మీద సంతకం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఏ సంక్షేమ పథకానికి కూడా వెనుకాడేసే ప్రజలకు, మహిళలకు పెద్దపీటగా మొన్న కూడా చూసాం. నిజాం కాలేజీలో 550 బస్సులు మహిళా సంఘాలకు రేవంత్ రెడ్డి గారు స్వయాన ఇప్పుడు 5 లక్షలు ఉన్న రుణము 10 లక్షలుగా వడ్డీ లేని రుణంగా ఇస్తామని 2 కోట్లు దాదాపు 2 కోట్లు కేటాయించడం జరిగింది. మహిళలు ఒక్కొక్క మహిళలు అయితేనే సమాజమే కానీ ఇల్లే కానీ బాగుపడతాని తోటి మహిళలకు పెద్దపీటగా రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. సంక్షేమ పథకాలు ఇంకా వేసే పరిస్థితి లేదు. ఇన్ని ఒడిదిడి క్లోజ్ అయినా ముందుకెళ్తూ ప్రజల కోసం ఈరోజు సన్నబియ్యం భారతదేశంలో ఏ స్టేట్ లో కూడా సన్నబియ్యం స్వయాన మోడీ గారి స్వయాన రాష్ట్రం గుజరాత్ లో కూడా సన్నబియ్యం లేవు. అయినా ఒక ఎన్ని ఒడిదులు బియ్యాన్ని చేపట్టి ఇవాళ సక్సెస్ఫుల్ గా రాష్ట్రంలో ప్రజలు సంతోషాలతో మేము సన్నబియ్యం తింటున్న తృప్తి ఇదివరకు సరే 50 రూపాయలు పెట్టి 60 రూపాయలు నేను రైతు మామూలు వాళ్ళు కూడా ఇలా మేము సన్నబియ్యం తినచ్చు హ్యాపీగా రేవంత్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం ఎంతో ముందుకెళ్తుంది. ఇంకా కూడా రాబోయే కాలంలో ఈ 2.5 సంవత్సరాలు కాక ఇంకా 7.5 సంవత్సరాలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు. ఇంకా అభివృద్ధి పేదల బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ రేవంత్ రెడ్డి గారు ముందు ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు కాదు సంక్షేమ పథకాలు కూడా 100% ఇంకా ముందుకెళ్తూ అందరి ప్రజలని ప్రజల్ని మమేకం చేసుకుంటూ ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఇంకా చేస్తారని కోరుకుంటున్నాం. సో ప్రస్తుతము ఎమ్మెల్యే మనకి కుమ్మం అనిల్ కుమార్ గారు, సో మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు. సో గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే గ్రామంలో చాలా మంది నిరుపేదలు డబుల్ బెడ్రూమ్ల మీద ఆశ పెట్టుకొని ఇప్పుడు ఇందిరమిల్లు వచ్చడంతో ఆ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ ప్రభుత్వం మీద వెయిట్ పడినట్టుగా చూసుకోవచ్చు. ఎందుకంటే నిరుపేదలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఇందిరమిల్ల కోసం. సో పైలశేఖర్ రెడ్డి నిర్లక్ష్యం ఎట్లా చూసుకోవచ్చు మాజీ ఎమ్మెల్యే ఇక్కడ? రాజశేఖర్ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే పైలశేఖర్ స్థానిక ఎమ్మెల్యే 10 సంవత్సరాలు వచ్చిన పైలశేఖర్ అనే వ్యక్తి మా నియోజకవర్గ వ్యక్తి కాదు. తను అప్పటికి బిజినెస్ లో ఉండి ప్రత్యక్షంగా 15 రోజుల ముందు రాజకీయంలోకి వచ్చిన వ్యక్తి. అటు కింది స్థాయిలో ఏముంది, ఏ విలేజ్లో ఏమైంది అనేది తనకు తెలియదు. పదవితోటే ప్రజలకు వచ్చిండు. కాకపోతే ఏంటంటే మాకు 10 సంవత్సరాల్లో కూడా కనీసం డబుల్ బెడ్రూమ్ కాదు, ఒక చిన్న 10 గజాల ప్లాట్ కూడా మా విలేజ్లో 10 సంవత్సరాల పీరియడ్ శేఖర్ రెడ్డి అనే వ్యక్తి కనీసం నేను సర్పంచ్ అనే వ్యక్తి వాళ్ళని వెంకరెడ్డి అంటే కూడా గుర్తుపట్టక వెంకరెడ్డి మళ్ళీ వాళ్ళని పక్క పడ్డాను ఈయన వాళ్ళు ఉండాను గుర్తింపు లేని వ్యక్తి. ఇదే అనిల్ కుమార్ రెడ్డి నువ్వు ఏడున్నా ఒకసారి గుర్తుపట్టినంటే పేరు పెట్టి పిలుస్తారు. గుర్తింపు స్థానికంగా 10 సంవత్సరాలు కాన్ఫరెన్స్ లో ప్రతి ఒడిదికి చేరుకొని ప్రతి విలేజ్ లో 10 మంది 20 మంది 100% ముందుకెళ్తూ అనిల్ కుమార్ రెడ్డి గారు అప్పటి నుంచి రాజకీయాలు ఉంటూ ఇవాళ
ఏది చేసినా ఖచ్చితంగా ఆయనకు ప్రజల్లో ఏమి లేవు ఏముంది ఎవరు అనేది ఒక 100%. ఓకే. సో ప్రజల ఇది మనం చూస్తాం ఈ రోజు బీబీనగర్ మండలంలోని మాదారం గ్రామంలో ఉన్నాం. సో మనతో పాటు సర్పంచ్ గారు మందాడి వెంకటరెడ్డి గారు క్లారిటీగా గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఎట్లా ఉంది, ఇప్పుడున్నటువంటి ఆ ప్రభుత్వంలో ప్రజాపాలనలో ప్రజలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, సంక్షేమ పథకాలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, సో గ్రామ ప్రజలు గెలిపించారు, సో బరువు బాధ్యతలు అంతా తన మీద వేసుకొని గ్రామ అభివృద్ధికి తన వంతు కృషిగా ముందుకెళ్తారు. సో ఖచ్చితంగా గ్రామం అభివృద్ధి చేసే దిశగా నిధులు తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి ఈనాడు గ్రామ ప్రజలందరూ తనకు సపోర్ట్ చేయాల్సిందిగా, ఇంకా గ్రామాన్ని మండలంలో ఉన్నతంగా తీర్చిదిద్దడానికి గ్రామ ప్రజలందరి సహకారం కానీ ఉన్నటువంటి నాయకులు కానీ ఓటర్ మహర్షులందరికీ తనకి సపోర్ట్ గా ఉండాల్సిందిగా కోరుతున్నాం. అందరికి సెలవు, నమస్తే.